మీరు ఎక్కడున్నా సరే తను వెతికి కనిపెట్టేది. అబ్బో, నువ్వు కనిపెడతావా? నువ్వు చూస్తే ఎదవలా కనిపిస్తున్నానా? నిన్ను ఈ హాస్పిటల్లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, నువ్వు తెన్ని కలవడానికి వచ్చింటావని. మీరు ఎవరో కూడా నాకు తెలీదు. మరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? నేను ఎవరో తినని అడగరా. ఉసై చెప్పవే వాడికి, లేదా మొగుడు చచ్చిపోయాడని వాడితో చెప్పావా? నా ఫ్రెండ్ తన భర్త అండి. తెలిసే నాకు. భార్య అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చావంటే ఏ ఒక్కరు అనుమానించరు కదా. ఇంత తెల్లగా ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఎందుకురా నీకు ఈ సెటప్? మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఉన్నవాడికి అలా మాట్లాడచ్చు. వాడిని అడిగి చూడు, నా భార్యని వెతుక్కుంటూ మేము అద్దున్న ఇంటికి వీడు వచ్చాడా లేదా అని. సార్, ఈ ఇంటికి కొత్తగా దిగిన సూరజ్. అయితే నువ్వే ఇంటి ఓనరా? దొంగతాళం తీసుకుని వచ్చాడు. తను పోయిందిరా, తనకి చెప్పకుండా వచ్చావా ఏంటి? చూడండి, నేను నా చుట్టాల వాళ్ళ ఇల్లుని వెతుక్కుంటూ వచ్చాను. అర్థమైందిరా, నువ్వు బంధం కోసమే వచ్చావని. నీకు సిగ్గట్లేదురా కుక్క. ఓహో, అదా విషయం. నువ్వు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చావు. ప్రీతి, వెళ్దాం పదా. ఇంకా మాట్లాడితే వీడిని కొట్టాల్సి ఉంటుంది. ఓగరా ఎదవా. జరా, నువ్వు ఎందుకు నా భార్యని కలవడానికి వచ్చావో చెప్పేశారా? చెప్పరా. ముందు నువ్వు చేతి. వేణుగోపాల్, ప్లీజ్, ప్రాబ్లం వద్దు. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాడంటే వీడు ఎవడే నీకు? అనవసరంగా గొడవలు పడొద్దు. నేను ఇప్పుడే ఇన్ని చూస్తున్నాను. ప్రీతి, నువ్వు వెళ్ళు, మీ ఆయన్ని తీసుకెళ్ళు. చైతి, పదండి, ఆర్కే వెళ్దాం. చెప్పవే, ఎవడే వాడు? ఆయన ఎవరో నాకు తెలీదు. రోజు ప్లీజ్, వాళ్ళని వెళ్ళనివ్వండి. వదలవే. వాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో చూసావా? వాడు తాగేసి ఏదేదో మాట్లాడుతున్నాడని మీకు అర్థమవుతుందా? వాడిని కొట్టకుండా వస్తే నాకు అస్సలు ప్రశాంతంగా ఉండదు. గొడవలేవి వద్దా ఆర్కే? అది మనకే కదా అసహ్యం. బాలా పరిస్థితి చూసి నా మనసు పేలిపోయింది. దాంతోపాటు ఈ గొడవ కూడా వద్దు. ఇలాంటి వాడితో ఒక అమ్మాయి ఎలా బతుకుతుంది? వాడి కాళ్ళు విరగొట్టేయాలి. ప్లీజ్ ఆగండి, ఇప్పుడు వెళ్దాం. తను లేని సమయంలో వచ్చి బాలాతో మనం మాట్లాడదాం. రండి, వెళ్దాం. ఎక్కడికన్నా నిన్ను వెతుక్కుంటూ ఎవడో ఒకడు వస్తున్నాడే. ఇలా మొగోల్ని వసించడానికి అసలు ఏ మంత్రం నువ్వు వాడుతున్నావే? పగ, మీ మీద ఉన్న ద్వేషం. ఏంటి, నేను నీకు తగిన మొగాన్ని కాదా? మిగతా వాళ్ళ శరీరాన్ని మీ అవసరం కోసం వాడుకొని సంతోషించేవాడి పేరు మగాడు కాదు. ఏంటి, ఈ బిడ్డకి తండ్రి నేను కాదా? ఏదో కాసేపు పడ్డ శ్రమ కోసం ఇలా వచ్చి మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? తన మొదటి బిడ్డని చంపి తినే మృగాల కంటే కూడా నా మనసులో హీనమైన స్థితిలో ఉన్నారు మీరు. నేను నీకు ఏ సురక్షిత ఇవ్వలేదే? నిన్ను వెతుక్కుంటూ వచ్చే మొగాల్ని చూసి పిచ్చి పట్టేది నాకేనే. మీ పిచ్చికి కారణం నేనే అయ్యుంటే నన్ను వదిలేయండి. నేను నిన్ను ద్వేషించి వదిలేయాలా? చెప్పు, అది ఎలా జరుగుతుందో చూడు. నిన్ను చూడ్డానికి ఏ ఒక్కడో ఎక్కడికి రాడు. నువ్వు సిద్ధంగా ఉండు, మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఎక్కడికి రమ్మంటున్నారు? 5 రోజులు ఇక్కడే ఉండమని డాక్టర్ చెప్పారుగా. దానికి నువ్వేనే అటుగా ఉన్నావు. నిన్ను వెతుక్కుంటూ ఇంతమంది మొగాళ్ళు వస్తారని ఎవరికి తెలుసు? అందువల్ల డిశ్చార్జ్ అయ్యి వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడుంటే సరిగ్గా ఉండదు, అస్సలు సరిగ్గా ఉండదు. ఇక్కడుంటే సరిగ్గా ఉండదు, అస్సలు సరిగ్గా ఉండదు. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, త్వరగా వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి.
బావ అక్కకి కొంచెం కోపం ఎక్కువ. పైగా వేణు ఆ రోజు గొడవ పెట్టేసరికి ఆ కోపం ఇంకాస్త ఎక్కువైంది. మీ అందరికి తన విషయంలో మాత్రమే కదా బాధ. బంధువుల ముందు నేను కూడా అవమానపడ్డాను కదా, మీరు చూశారుగా. ఓ, అది నేను చేసుకుందే కదా, అనుభవించనే అని వదిలేసావు అంతేగా. ఓ వారంలోపు నేను వెళ్ళిపోతాను. ఆలోపు ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. పరిష్కారానికి ఒకే ఒక దారే ఉంది. నువ్వు వెళ్ళి వేణుగోపాల్ ఇంటి దగ్గర నుంచి బాలాన్ని తీసుకురా. నేను రామన్నను కూడా తీసుకొస్తాను. ఏం జరిగిందో వాళ్ళనే చెప్పనిద్దాం. వేణు వాళ్ళ నాన్న ప్రభాకర్ను కూడా తీసుకురావాలి. అన్ని విషయాలు వీళ్ళకి తెలుసు. ఆ తర్వాత డిసైడ్ అవుదాం నేను తప్పు చేశానని. నాకంత సమయం లేదు మనోజ్ బావ. నేను వెళ్ళేలోపు చాలా పనులు పూర్తి చేయాలి. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు చెప్పింది. మన బాల విషయంలో అంత తొందరగా నిర్ణయం తీసుకోలేము బావ. ఏంట్రా, బాల విషయంలో జోక్యం చేసుకోకూడదని దివ్య చెప్పిందా? ఇద్దరు లోపలికి రండి, అందరూ కలిసి టీ తాగుదాం. ఆహా, అప్పుడే వెళ్తూ నువ్వు కలిసిపోయావా? ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి ఆశ లేదని మనోజ్ అని చెప్తే మరి నేను ఇంకేం చేయను? తాగి ఏదేదో వాగిన వాడి చెప్పిందంతా విని కోపన్నెల్లో అక్కడే ఉండనివ్వు. ఆయన ఊరికే అనలేదుగా. అబద్ధం చెప్తే ఆయన మీరు అక్కడే అడుగుండాలి. మీరు అలా చేయలేదుగా. బాలకి సాయం చేస్తున్నాడు కాబట్టి అక్కకి కోపం ఎక్కువ అవుతుంది. మీకు జయవదినకి లేని సానుభూతి మనోజ్ అని ఎందుకు బాలకి చూపిస్తున్నాడు? అది చూపించకుండా ఉంటేనే జయవదినికి ఉన్న కోపం అంతా పోతుంది. ఈసారి సెలవులకు వచ్చినప్పుడు బాల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. ఈలోపు బాలకి ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వు జోక్యం చేసుకోకు. బావా, రేపు నువ్వు ఇంటికి రావాలి. జయకతో ఒక్కసారి కూర్చుని మాట్లాడి రాజీపడి తనని ఇంటికి తీసుకురావాలి. నేను కాదు, జయనే కోపడుతుంది. ప్లీజ్ బావా, తనతో నువ్వే రాజీ పడాలి. లేకపోతే సమస్య పెద్దదవుతుంది. నేను ఏ విషయంలో రాజీ పడమంటావు? నీ చేసినంత తప్పు తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంటావా ఏంటి? నా వల్ల అయితే కాదు. ఇక ఈ విషయంలో నేను అడ్జస్ట్ అవ్వలేను. తనకి ఇష్టమైతే ఇంటికి రమ్మను, రాకపోతే నేను అక్కడికి వస్తాను. జయని తీసుకురావడానికి కాదు, నా కూతుర్ని తీసుకురావడానికి. జయ మనసాక్షితో అడ్జస్ట్ చేసుకోకపోతే నా కూతుర్ని బలవంతంగా తీసుకొస్తా. మీరు చెప్పిన విధంగా డిశ్చార్జ్ చేయడమో లేక అడ్మిట్ చేయడమో కుదరదు. హెల్త్ లో మీ భార్య బాగా వీక్ గా ఉన్నారు. ఈ సమయంలో ఆమెను నేను డిశ్చార్జ్ చేయలేను. నా భార్య మీద నాకు లేని బాధ్యత మీకేంటి? మీరు ఒక బాధ్యతున్న భర్తగా నాకు అనిపించట్లేదు. నేను తన మొగుడన్న విషయంలో మీకేమైనా అనుమానం ఉందా? అలా అని బాలసుధ చెప్పడం వల్లే నేను నమ్ముతున్నాను. ఆ హక్కుతోనే నేను మాట్లాడుతున్నాను. డిశ్చార్జ్ చేయండి. నీ భార్యని ఇక్కడ అడ్మిట్ చేసి 2-3 గంటలు మాత్రమే అవుతుంది. కరెక్ట్ అయిన పద్ధతిలో నేను ఇంకా ట్రీట్మెంట్ ప్రారంభించలేదు. అదే కారణం. కళ్ళు తిరిగి పడిపోయి వచ్చిన ఒక అమ్మాయికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏవి ఈ హాస్పిటల్లో అసలు ఏవి ఇవ్వలేదు. అందుకనే ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయమంటున్నా. వేణుగోపాల్, మీరు తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు మీ భార్య ఉందా? ఆమె లేచి నడుస్తూ కొంచెం మాట్లాడుతున్నారు కదా. కింద పడ్డం వల్ల బిడ్డ కూడా కొంచెం జరిగినట్టుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ వద్దని చెప్పి మీ భార్యను తీసుకుని వెళ్లారంటే ఏదో ఒక ఆపద వస్తుంది. అది మీకు అనవసరమైన పని. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ మీద నాకు అసలు నమ్మకం లేదు. అందుకనే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా. వెంటనే డిశ్చార్జ్ చేయండి. కుదరదు. గర్భవతిగా ఉన్న ఒక అమ్మాయికి ఆపద ఉందని తెలిసి కూడా నన్ను డిశ్చార్జ్ చేయమంటే చేయను. తనని డిశ్చార్జ్ చేయాలి. ఒకవేళ మీరు చెయ్యలేదన్నా కూడా తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. నేను చెయ్యాలా? కలుషితమే లేని ఒక అద్భుతమైన టీ కావాలంటే నేను తాగి చూపిస్తాను. చాలా, ఇదిగోండి తాగండి. ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? నాకెవరు సహాయం అవసరం లేదు. లాలి, ఇక్కడ ఇంకెవరూ ఉండకూడదు. ఎవరో కాదు కదా మేడం, మీ భర్త అమ్మగారే కదా. నాకెవ్వరూ లేరు. ఎవరిని చూడడానికి ఇష్టం లేదు. లాలి, నీకు తెలుసా ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో? వెంటిలేటర్ లో పెట్టారు మేడం. కాదు, ఇంక్యుబేటర్ లో. పాపకి ఏ ప్రాబ్లం లేదని నర్సులు చెప్పారు. అందరూ వీళ్ళ మనుషులే. మనం తప్పించుకొని వెళ్ళిపోదామని నీతో చెప్పాను కదా. నువ్వెందుకు టాక్సీని తీసుకురాలేదు? ఎవరికీ తెలియకుండా ఒక టాక్సీ తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళడానికి 2 కాసులు గాజులు కూడా నీకిచ్చాను కదా.
కరెక్ట్ టైంకి టాక్సీని తీసుకొచ్చాను మేడం, కానీ మీరే కదా రాలేదు. అదే సరే, ఇంట్లో నేను దొరికిపోయాను. తను చెప్పేది నిజమా లాలి? చెమ్మేలి ఇంట్లో నుంచి పారిపోవడానికి నీకు 2 కాసులు గాజు ఇచ్చిందా? మేడం ఒక్క నిమిషం ఇట్రండి, ఇట్రండి. చెమ్మేలి మేడం గారు చెప్పేవని నమ్మారంటే పెద్ద సమస్య వస్తుంది. ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా వాగుతారు. ఇవన్నీ మీరు విని వదిలేయండి, ఏం పట్టించుకోకండి. నాన్న రాలేదా? పంపుకు వెళ్ళొస్తానని చెప్పారు. లాలి, నువ్వు తలుపు ఎందుకు తెరిచావు? అది తెరిచే ఉంది మేడం. ఇతన్ని బయటికి తరివేసి తలుపు మొయ్. బయటికి తరివేసి తలుపు మొయ్యి. నేను ఇక్కడి నుంచి వెళ్తే నీ సమస్యలు తీరిపోతాయా? నా దగ్గరికి నువ్వు రాకూడదు. మరైతే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. నాకిప్పుడున్నది నువ్వు ఒక్కదానివే. నువ్వు నన్ను ఎంత ద్వేషించినా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. ఏంట్రా నువ్వు కూడా దానిలాగే చేస్తున్నావు? తన కోపాన్నంతా చూపించనమ్మా. దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోరా. రా వెళ్దా. వెళ్ళు ఇక్కడి నుంచి. అతను వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారు. మీరు ప్రశాంతంగా పడుకోండి మేడం, అంతా సర్దుకుంటుంది. పడుకోండి. అక్క, బావ మీద నీకున్న కోపం ఇంకా కొనసాగిందంటే ఇంకెప్పుడు మీరు ఒకటవలేరు. దయచేసి అర్థం చేసుకోక. ఇంకా కలవాలని నాకు ఆశ లేకపోతే ఇంకెప్పుడు దయచేసి అలా మాట్లాడకక్క. పైగా అందరూ చాడీలు చెప్పడం మొదలు పెట్టేశారు. నువ్వు ఇంకా బావ విడాకులు తీసుకోబోతున్నారని అందరూ అంటున్నారు. ఒకటిగా కలిసి జీవించలేనప్పుడు విడాకులు తీసుకోవడమే మంచిది కదా. ఆ తర్వాత విడాకులు తీసుకున్న ఎంతో మంది ఆడవాళ్లు సొంతగా జీవించటం లేదా ఏంటి? అంతలా కష్టపడ్డానికి నీకే పని తెలుసు? చూస్తాను. ఊరికేదో మాట్లాడకక్క. బావ అలాంటి వాడు కాదని అందరికీ బాగా తెలుసు. అందరికీ తెలిసినప్పుడు నువ్వు తెలుసుకోవడానికి కారణమేంటి? నేనే ఆయన భార్యను కాబట్టి. బయట వాళ్ళు చూస్తున్నట్టుగా నేను నా కుటుంబాన్ని చూసుకోలేను. ఎన్నోసార్లు ఆయన క్షమించేశాను. ఇంకెప్పుడు అలా జరగదని ఒట్టేసి చెప్పారు. అయినా కూడా నాకు తెలియకుండా ఎక్కడో దూరంగా తీసుకెళ్లి దాచిపెట్టాడు. ఇంకా నేనేంట్రా అర్థం చేసుకోవాలి? సొంత భార్య కంటే ఎక్కువగా కావాలనుకుంటుంది ఆ బాలనే కదా. ఇంకా ఇప్పుడు నేనెందుకు? నువ్వింత చీపుగా ఆలోచించకక్క. బాల కష్టంలో ఉంది కాబట్టి బావ సాయం చేశాడు. అలా చేసినందుకు ప్రాబ్లం వస్తుందని బావ ఏమైనా కలగనాడా? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇంకా నేను అక్కడికి వెళ్లే ఉద్దేశమే నాకు లేదు. ఇలా అంటే ఎలా అక్క? నువ్వు నీ కూతుర్ని తీసుకుని బావ దగ్గరికి వెళ్ళాలి. మీతో పాటు నేను దివ్య వస్తాం. ఈ విషయంలో నాకు ఎవరు వకాలతో అవసరం లేదు. నేను వెళ్ళటం లేదంటే అంతే, వెళ్ళటం లేదు. భర్తతో గొడవ పడేసి ఇక్కడుంటానంటే నేను ఒప్పుకోను. ఇదేమి నీ అత్తగారు ఇచ్చిన ఇల్లు కాదు కదా. అద్దెలైనా కూడా దీని అగ్రిమెంట్ నాన్న పేరు మీద ఉంది. నీకెంత హక్కుందో ఈ ఇంట్లో నాకు అంతే హక్కుంది. నీ వల్ల అయితే నన్ను బలవంతంగా బయటికి గంటే ఏంటి చేస్తావా? నాకు ఉద్యోగం దొరికేంత వరకు నన్ను నా కూతుర్ని భరించాల్సిందే. మీ హక్కు గొడవలన్నీ అయిపోయాయా? జయక ఇంతే అని నీకు తెలిదేంటి? అది మీ వల్లే ఆవిడ అలా తయారయ్యారు.
మనోజ్ అనేలాంటి ఒక హస్బెండ్ ని వద్దని చెప్పి ఇంట్లో వచ్చి ఇలా ఉన్నారంటే జయోదినికి వేరేదో ఉద్దేశం ఉంది. అలా ఏం కాదులే. బావ మన బాలాకి ఎక్కువగా సాయం చేస్తున్నాడనే అక్క కోపడుతుంది. ఇన్ని రోజులైనా మనోజ్ అనేని జయోదిని అర్థం చేసుకోలేకపోయిందా? మనోజ్ అనే గురించి ఇలాంటి విషయాన్ని మా ఇంట్లో ఎవరైనా చెప్పుంటే అందరూ కలిసి చెప్పిన వ్యక్తిని కొట్టేవారు. ఆ లెవెల్కి గుడ్ సర్టిఫికెట్ ఉంది మనోజ్ అనేకి. అది అక్క అర్థం చేసుకోవాలి కదే. మనసులో ఏదైనా అనుకుందంటే దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అక్క అనుకుంటుంది. అలా చేయకూడదని జయోదినికి మీరు అర్థమయ్యేలా చెప్పాలి. అన్ని షేర్లు ఇచ్చి పెళ్లి చేసి ఇచ్చిన జయోదిన ఇప్పుడు అక్కడ నుంచొని షేర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు నవ్వే వచ్చింది. ఇంకా ఏ హక్కుని ఈ అద్దెంట్లో ఆవిడకి ఇవ్వాలంట? నువ్వదంతా ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయాలి. అలా వదలడం కుదరదు హరి. ద్వేషం వల్ల కోపం వల్ల జయోదిన అలా మాట్లాడుంటే మన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన విషయం అందులో ఉంది. మనం అందరం కలిసి ఉండి ఎంతగా శ్రమించరా అందులో మాకు హక్కు ఉందంటూ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు మన అద్దెంట్లో ఉన్న ఇప్పుడు ఇంటి పెద్ద ఎవరు? నాన్నే. మన కష్టాచేతంతో ఒక ఇల్లు కట్టేవంటే అది మనిల్లైపోతుంది. అక్కడ హక్కుందని ఎవరైనా వచ్చి నుంచుంటారా? ఇప్పుడు మనం ఇద్దరికీ ఉద్యోగం ఉంది. కష్టపడి శ్రమించమంటే మనిద్దరం కలిసి ఒక ఇల్లు కట్టడం పెద్ద కష్టమేం కాదు. చూడు దివ్య, నువ్వు చెప్పిన విషయాలు నేను ఎప్పుడూ ఆలోచించేశాను. కానీ దానికి సమయం ఇది కాదు. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తేనే ఏదో ఒకటి మనం చేయగలుగుతాం. అదంతా ఉండని. తెలుసో తెలియకో మన మనసులో ఇలాంటి ఆలోచన ఉందని మిగతా వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందంటే నీకే చెడ్డ పేరు. దీనివల్ల నాకేం చెడ్డ పేరు? ఇంట్లోకి అడుగు పెట్టగానే తన కుటుంబం నుంచి భర్తని వేరు చేసేసిందని అందరూ మాట్లాడతారు. ఆ చెడ్డ పేరు నీకు రావాలా? అంతా నువ్వనుకుంటున్నట్టే జరుగుతుంది. కాస్త సమయం కావాలంతే. డెలివరీ తర్వాత హార్మోన్ డిసార్డర్ కి సంబంధించి న్యూరోసిస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇది ఇప్పుడు ముందే ఉందనే కదా మీరు చెప్పారు. మ్యారేజ్ తర్వాత కంట్రోల్ లేకుండా తను నడుచుకుంటోంది. మా మధ్య పర్సనల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెమిలి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయిన తర్వాత నన్ను ఒక శత్రువులా తను భావించడం మొదలుపెట్టింది. ఒక బార్డర్ లైన్ పర్సనాలిటీగానే ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ కోపం వస్తుంది. కోపం వస్తే చేతికి ఏం దొరికినా విసిరేస్తారు. పక్కనున్న వాళ్ళని బాధ పెడతారు. అన్నిటికీ పైన వాళ్ళనే గాయపరుచుకుంటారు. ఎస్, ఇవన్నీ చెమిలికి అలవాటుగా మారిపోయాయి. తనకు నా మీద పెద్దగా ప్రేమ ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా కూడా ఉంటుంది. కొంతమంది చిన్నప్పటి నుంచే చాలా సెన్సిటివ్గా ఉంటారు. మనసు బాధపడడానికి చిన్న కారణమే చాలు. యాక్చువల్గా ఎవరితో అయినా డిస్కస్ చేస్తే అది అయిపోయే విషయమే, కానీ మనసు ఒప్పుకోదు. దానివల్ల జరిగేదేంటి? సమస్య మనసులోనే ఎక్కువయ్యి దారుణమైన పనులన్నీ చేస్తారు. డెలివరీ తర్వాత ఈ సమస్యలు తీరిపోతాయనుకున్నాను, కానీ తీరలేదు. నేనిప్పుడు ఆ రూమ్కు వెళ్ళడం కూడా చెమిలికి నచ్చడం లేదు. ఇకపైన ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు పుట్టిన బిడ్డను కూడా నేను చంపేశానన్నట్లుగా తను నడుచుకుంటోంది. ఇంక్యుబేటర్లో ఉన్న బిడ్డని చెమిలి చేతికిస్తే తనలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. రేపే అక్కడి నుంచి మార్చేద్దాం. చెమిలికి బిడ్డనిచ్చేద్దాం. అయినా సరే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక దాన్ని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. అమ్మా పాప ఎలా ఉన్నారు? పాపని చూసాకైనా సంతోషమా? అది మొహంలో చూస్తేనే తెలుస్తోంది. సూరజ్, డాక్టర్ అతను పంపించేయండి. నా బిడ్డను చంపేస్తాడు. చెమిలి, డాక్టర్ అతను నా బిడ్డను చంపేస్తాడు. ఏంటి చెమేలిది? సూరజ్ ఈ పాపకి తండ్రి. అతను నా బిడ్డను చంపేస్తాడు. బయటికి వెళ్ళమనండి. సొంత బిడ్డను ఎవరైనా చంపుకుంటారా? అతను చూడకూడదు. నా బిడ్డను చూడకూడదు. వెళ్ళు, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు. అతను వెళ్ళమనండి. అతను వెళ్ళమనండి.
నేనెవరిని చూడదలుచుకోలేదు.